హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. చాలామంది పేరెంట్స్ మేము స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు డాక్యుమెంట్స్ ఏం కావాలో అని చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్ అందరూ కూడా డాక్యుమెంట్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. సో ఇవాళ ఈ వీడియోలో మనము ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. ఏ డాక్యుమెంట్స్ ఉంటే మీకు క్లాస్ 1 to 12 అలాగే బాలవాటిక 1 to 3కి ఎలిజిబుల్ అవుతారో కూడా చెప్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే కేవీ స్కూల్ ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, అది కాకుండా చాలా తక్కువ ఫీజు తోటి వచ్చే స్కూల్. సో ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అందరికీ షేర్ చేయమంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా కావాల్సింది మీ బాబు లేదా పాపది బర్త్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి ఎనీ మున్సిపల్ అథారిటీ లేదా విలేజ్ పంచాయత్ ఆర్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిందై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ అయినా కూడా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ బాబు లేదా పాపది కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది కావాలండి. అలాగే బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్, ఇది కూడా కంపల్సరీ. చాలా స్కూల్స్లో అడుగుతారు, కొన్ని స్కూల్స్లో అడగరు, కానీ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఖచ్చితంగా మీకు సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో దానికి ప్రూఫ్గా ఉండాలి. మీ హయ్యర్ అథారిటీ అంటే మీ పైన ఉన్న డిసిగ్నేషన్ వాళ్ళతోటి సైన్ అండ్ స్టాంప్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్లో వచ్చేసి మినిమం 7 years ట్రాన్స్ఫర్ చూపిస్తూ మీరు సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఉంటే మీకు సీట్ దొరికే ప్రయారిటీ పెరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉండాలి. అలాగే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన వారైతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావాల్సినవి. మళ్ళొకసారి చెప్తాను. బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇంకోటి ఏంటంటే డిసేబిలిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీ పాపకి లేక బాబుకి అంగవైకల్యం ఉన్నట్టయితే డిఏ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావాల్సిన సర్టిఫికేట్. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టీఈ కోటా వర్తించదు. సో డిస్టెన్స్ కూడా వర్తించదు. సో మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఆర్టీఈ కోటా ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అలాగే లో ఇన్కమ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టీఈ కోటా వర్తించదు. దీంట్లో అప్లై చేసినా కూడా రాదు. సో కాబట్టి డిస్టెన్స్ కూడా దీనికి ప్రయారిటీ ఉండదు. సో ఎంతైనా డిస్టెన్స్ ఉండొచ్చు. ఓకే, ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గురించిన డీటెయిల్స్. ఇప్పుడు మనము ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి చూద్దాం. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ అలాగే ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్, ఈవెన్ ఏ జాబు లేని వాళ్ళకు కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సేమ్, ముందుగా మీ పాప లేదా బాబుది బర్త్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ 3 అందరికీ కామన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ వచ్చేసి పేరెంట్స్ ఇంకా కిడ్ది ఇద్దరిది ఉండాలి. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే, పేరెంట్స్ అండ్ కిడ్కి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఆర్ బీపీఎల్ సర్టిఫికేట్. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే కంపల్సరీగా మీ దగ్గర బీపీఎల్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే బీసీ కాస్ట్కి చెందిన వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా బాబు పేరు మీద లేకుంటే పాప పేరు మీద ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన వారైతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే డిస్టెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఆర్టీఈ కోటాలో అప్లై చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి. ఇది నోటరైజ్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ నోటరీ బాండ్లో చేయించి డిస్టెన్స్ సర్టిఫికేట్ ఇంత డిస్టెన్స్లో ఉన్నాను. 5 kilometers అయితే 8 kilometers ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ ఫర్ ఆర్టీఈ కోటా అండి. ఆర్టీఈ కోటా లేకపోతే ఈ డిస్టెన్స్ వర్తించదు. మామూలుగా అయినా ఎంత డిస్టెన్స్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే మీ పాప లేక బాబుది డిసేబిలిటీ ఉంటే డిఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. డిసేబిలిటీ సర్టిఫికేట్. సో బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ ఆర్ బీపీఎల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిస్టెన్స్ సర్టిఫికేట్స్, ఇంకా డిసేబిలిటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇవ్వండి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ అండ్ సెంట్రల్, అలాగే ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్ అందరికీ ఈ నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే వర్తిస్తాయి. నోటిఫికేషన్ ఇంకా రాలేదండి. రాగానే డెఫినెట్గా నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఈసారి నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా కొంచెం మార్పులు చేస్తున్నారు వెబ్సైట్లో.
అందుకనే కొంచెం డిలే అయింది. మోస్ట్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో రావచ్చనే అనుకుంటున్నాము. సో వస్తే నా ఛానల్ ద్వారా మీకు డెఫినెట్గా తెలియజేస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.